తిరుపతిలోని ఎస్పీ యూనివర్సిటీలో చిరుత సంచారం కలకలం రేపింది. యూనివర్సిటీ ప్రాంగణంలోని చొప్పల రత్నం బిల్డింగ్ ఐ బ్లాక్, జీ బ్లాక్ మధ్య చిరుత కనిపించినట్లు సమాచారం. చిరుత సంచారాన్ని గమనించిన విద్యార్థులు, సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అయితే అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టేలోపే చిరుత సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. చిరుత ఆనవాళ్ల కోసం అటవీశాఖ బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. విద్యార్థులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎస్వీ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం నేపథ్యంలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో గత కొద్ది రోజులుగా చిరుతపులి సంచరిస్తోంది. అయితే నిన్న రాత్రి కూడా యూనివర్సిటీ ప్రాంగణంలోని ఐ బ్లాక్, జీ బ్లాక్ సమీపంలో కూడా చిరుతపులి సంచరిస్తున్నట్లు కూడా కొన్ని వీడియోల ద్వారా కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు, అదేవిధంగా ఫ్యాకల్టీకి సంబంధించిన క్వార్టర్స్ కి సంబంధించిన సిబ్బంది కూడా కొంత ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆ యొక్క చిరుత సంచారాన్ని కూడా ఫారెస్ట్ అధికారులకు, అలాగే యూనివర్సిటీ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. అయితే వారు సంఘటనా స్థలానికి చేరుకునే లోపే ఆ యొక్క చిరుత కూడా అటవీ ప్రాంతంలో జారుకునింది. అయితే గత కొద్ది రోజులుగా యూనివర్సిటీ పరిధిలో సుమారు 600 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఎస్ యూనివర్సిటీ, అదేవిధంగా వెటర్నరీ యూనివర్సిటీ, వేదిక్ యూనివర్సిటీ, సాంస్కృతిక విద్యాపీఠం, అలాగే ఈ యొక్క యూనివర్సిటీలన్నీ ఒక్క ప్రాంగణంలోనే ఉండడం, ఇవన్నీ కూడా శేషాచల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండడం కూడా ఈ యొక్క చిరుతపులి సంచారం ఎక్కువగా ఉంది. మరోవైపు యూనివర్సిటీలో నివాసం ఉంటున్న విద్యార్థులు కానీ, అదేవిధంగా ఫ్యాకల్టీకి సంబంధించిన సిబ్బంది కూడా ఆ క్వార్టర్స్ లో అక్కడే నివాసం ఉంటున్నారు. వారు ఏదైతే ఈ యొక్క వ్యర్థ పదార్థాలను కూడా యూనివర్సిటీ ప్రాంగణంలో పరిధిలోనే ఆ యొక్క వ్యర్థాలు వేయడంలో, ఆ వ్యర్థాల కోసం కుక్కలు, అదేవిధంగా పందులు రావడం, జింకలు రావడం, వీటి కోసం వేటాడుతూ చిరుతపులులు కూడా అటవీ ప్రాంతం నుంచి యొక్క జనవాసాలకి తరచూ వస్తున్నాయి. ఇటీవల కాలంలో, అంటే గత 10 రోజుల క్రితం శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలోని ఓ కార్యాలయంలో కూడా, సైన్స్ విభాగానికి సంబంధించిన ఓ కార్యాలయంలో కూడా చిరుతపులి చొరబడడం తీవ్ర కలకలం రేపింది. అయితే ఆ చిరుతపులను కూడా ఫారెస్ట్ అధికారులు కూడా బంధించి దాన్ని ఎస్వీ యూనివర్సిటీకి ఎస్వీ జూ పార్క్ కూడా తరలించి వాటిని సంరక్షిస్తున్నారు. అయితే పూర్తిగా ఈ యొక్క చిరుతపులి సంచారం ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే సాయంత్రం 6 గంటల తర్వాత కూడా విద్యార్థులు కూడా బయట ఒంటరిగా సంచరించవద్దని చెప్పి కూడా పోస్టర్లు కానీ, అదేవిధంగా బ్యానర్లు కూడా కట్టడం జరిగింది. అయితే సుదూర ప్రాంతాల నుంచి, అంటే ఇతర ప్రాంతాలకు, ఊర్లకు వెళ్లిన విద్యార్థులు కూడా సుదూర ప్రాంతాల నుంచి అపరాత్రిలో వస్తుంటారు. అయితే ఈ సమయంలో చిత్తు కంటపడితే కూడా ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందనే పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే యూనివర్సిటీలోని విద్యార్థులను, అలాగే ఫ్యాకల్టీని కూడా అప్రమత్తం చేయడం కోసం కూడా ఈ యొక్క ప్లకార్డులను, అదేవిధంగా పోస్టర్లను, అదేవిధంగా ఈ యొక్క బ్యానర్లు కూడా కట్టడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో కూడా ఆ యొక్క చిరుతపులులు రాకుండా నియంత్రించడానికి కొంత కష్టతరంగా మారింది. ఎందుకంటే ఈ యొక్క వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్లే వాటి కోసం ఈ యొక్క చిరుతపులులు రావడం కూడా పరిపాటిగా మారింది. పూర్తిగా ఈ యొక్క చిరుత సంచారాన్ని కూడా నియంత్రించే విధంగా కూడా గతంలో కూడా యూనివర్సిటీ పరిధిలో 2 ప్రాంతాల్లో కూడా ఈ యొక్క పోల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క చిరుతపులను కూడా నియంత్రించడంలో అధికారులు కూడా కొంత ఇబ్బందులు గురవుతున్నారు. ఎందుకంటే ఆ యొక్క అటవీకి యొక్క శేషాచలం అటవీ ప్రాంతానికి సమీపంలో ఈ యూనివర్సిటీలో ఉండడం వల్ల ఆ యొక్క ఆహారం కోసం అవి తరచూ జనవాసాలకి రావడం వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ నారాయణ.